ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మార్క్ నిర్ణయాలు తీసుకోబోతున్నాడా, అంగన్వాడీ ఉద్యోగాలు రద్దు చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డి తన మార్క్ నిర్ణయం తీసుకోబోతున్నారని, అంగన్వాడీ ఉద్యోగాలు రద్దు చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా చక్కర్లు కొడుతోంది ఒక వార్త. ఏంటి సార్ ఈ వార్త? అది ఫేస్బుక్ న్యూస్ కాదు, సోషల్ మీడియా న్యూస్ కాదు. ఇది అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అనుకుంటా ఆయన పేరు. వెంకట్రామరెడ్డి చేసినటువంటి ఒక సంచలనమైనటువంటి కామెంటు. వెంకట్రామరెడ్డి గుంతకల్ ఎమ్మెల్యే, అతను చెప్పినటువంటి మాట ఎవరికి? డైరెక్ట్గా అంగన్వాడీలకే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మొండోడు, మీరు అనవసరంగా సమ్మె చేస్తున్నారు నెల రోజుల నుంచి, మీరు విధులకు హాజరుగండి, మీకు ఇచ్చినటువంటి డెడ్ లైన్ అయిపోయింది, ఆల్రెడీ గవర్నమెంట్ డెడ్ లైన్ ఇచ్చేసింది, ఈ కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి ఈ డేట్ లోపల మీరు విధులకు హాజరు కాకపోతే మేము ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటాం అని చెప్పడం జరిగింది, ఓపెన్గా చెప్పడం జరిగింది. కానీ మీకు డెడ్ లైన్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా సమ్మె కొనసాగిస్తే కనుక, జగన్మోహన్ రెడ్డి చాలా మొండోడు, ఎవరు చెప్పినా వినరు. సో మీరు జగన్మోహన్ రెడ్డి గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, మీ మంచి గురించి చెప్తున్నాను అంటూ అంగన్వాడీలను ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. రద్దు చేస్తారు ఉద్యోగాలు, అంగన్వాడీ ఉద్యోగాలు రద్దు చేస్తారు, మీరు అందరూ రోడ్డును పడతారు అనే ఒక వార్నింగ్ లాగా జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన అంగన్వాడీలకు చెప్పారు. సో ఎందుకు చెప్పారు? దాంట్లో నిజంగా ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా అని చెప్పి మనం ఒక ప్రశ్న వేసుకుంటే, మండలినే రద్దు చేసేదానికి సాహసించాడు జగన్మోహన్ రెడ్డి. శాసనమండలి రద్దు చేయడానికి తొలి రోజుల్లో ఆయన ప్రయత్నం చేశాడు కదా. దేనికి? 3 రాజధానుల బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత శాసన మండలిలో పాస్ కావాలి. పాస్ పోయే దాని మీద హడ్డీలు ఏర్పడింది. అప్పుడు మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయన భాష అనుకుంటా ఆయన పేరు, ఆయన షరీఫ్ అడ్డుకొట్టారు దానికి, మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన. సో దాంతో జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చి అసలు మండలిని రద్దు చేస్తే ఒక తీర్మానం చేసేసి సెంట్రల్కి పంపించారు కదా, పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. మీకు అర్థం కావట్లేదు. మీరు 1,00,000కు పైగా అంగన్వాడీలు ఉన్నారు, దాదాపు 40,000 మంది సహాయకులు ఉన్నారు, మీరు అందరూ రోడ్డును పడతారు, మీ ఉద్యోగాలు పోతాయి. అనవసరంగా జగన్మోహన్ రెడ్డితో మీరు పెట్టుకోవద్దు, మీరు ఈ సమ్మెను విడిచిపెట్టండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది వార్నింగ్ అనుకోండి, దీన్ని మీకు సూచన అనుకోండి, సలహా అనుకోండి అని చెప్పి ఆయన అంగన్వాడీలకి చెప్పారు. అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత స్టెబన్గా ఉన్నాడు అంగన్వాడీల పట్ల అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే ఆయన కామెంట్స్ ప్రకారంగా సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగాలను రద్దు చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్పాను, శాసన మండలిని రద్దు చేయడానికి సాహసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలు రద్దు చేయడం ఏముంది? అంగన్వాడీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి మొండివాడు అని చెప్పారు కదా. వెంకటరామరెడ్డి గుంతకల్ ఎమ్మెల్యే చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి మొండివాడు, ఎవరు చెప్పినా వినడు, తను ఏదనుకున్నదో అది చేస్తారు, ఎదురు తిరిగితే దారుణంగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన అంగన్వాడీలకే చెప్పారు. మనకు కాదు, అంగన్వాడీలకే చెప్పారు వెంకటరామరెడ్డి. అక్కడికి గుంతకల్లో అంగన్వాడీలు ఆయన నిలదీసిన సందర్భంగా ఆయన ఏం చెప్పాడు? నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతాను, జగన్మోహన్ రెడ్డి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, మీరు చెప్పేటువంటి డిమాండ్స్ అన్నీ తెలియజేస్తాను, ఆల్రెడీ ఆయనకి తెలుసు, ఆయన చేయగలిగింది చేశారు, ఇక చెయ్యరు ఇంతకు మించి, మీరు ఇన్ని రోజుల పాటు సమ్మె చేశారంటే ఆయన ఆగ్రహంగా ఉన్నారు, ఆయన మొండివాడు, మీరు విధులకి హాజరు కాకపోతే మీ ఉద్యోగాలు రద్దు చేస్తారని చెప్పి చెప్పాడు కదా, డైరెక్ట్గా చెప్పాడు కదా. వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే చెప్పాడు అంగన్వాడీలకి రద్దు చేస్తారని. సో జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన ఆశ్చర్యపోవసరం లేదు, జగన్మోహన్ రెడ్డికి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. మండలినే రద్దు చేసి పడేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధానిని ఎత్తిపడేసి 3 రాజధానులు అన్నారు. సో సిపిసి రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయలేదు. ఏం చేశారు? ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని 2 సంవత్సరాల పాటు ఏం చేశారు? ఏం చేయగలిగారు? ఏం చేయలేకపోయారు కదా. చేయలేకపోక బద్దలుగా చీలిపోయారు కదా వాళ్ళు. బద్దలుగా చీలిపోయి ఒక వర్గం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఎలా ఉంటాయో పర్యవసానాలు అనేది వెంకటరామరెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. మీరు అర్థం చేసుకోండి, రోడ్డును పడద్దు, మీరు అనవసరంగా కుటుంబీకులతోటి పిల్లలతో ఉన్నారు,
మీరు ఉన్నది ఇచ్చిన దాంతో మీరు సంతృప్తి చెందండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చెప్పారు 1000 రూపాయలు పెంచిస్తానన్నారు, 1000 రూపాయలు పెంచి ఇచ్చారు. ఆ రోజున 2019 ఎన్నికల సందర్భంగా 1000 రూపాయలు పెంచిస్తానన్నారు, 1000 రూపాయలు పెంచారు. మీకు చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చారు? 10,500 ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తున్నారు? 11,500 ఇస్తున్నారు. ఇంతకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇంతకు మించి ఇచ్చే ప్రసక్తే లేదు. ఇవ్వాల్సిన వరకు ఇచ్చేశారు. ఏమి ఇచ్చారు? ఆల్రెడీ వాళ్ళకి 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు చేశారు రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చే బెనిఫిట్. అలాగే సహాయకులకి 20,000 40,000 చేశారు. దీంతోపాటు టీఎల్ డిఎల్కి సంబంధించి మీ ఐసిడిఎస్ మీటింగ్లకి ఎప్పుడైతే హాజరవుతారో అప్పుడు ఇస్తామని చెప్పారు. సో ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ఇవ్వరు. ఇంతకన్నా ఇచ్చే ప్రసక్తే లేదు. మీరు అర్థం చేసుకోండి. మీరు అనవసరంగా రెచ్చగొట్టద్దు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొడితే అతను మొండాడు. సో మీ ఉద్యోగాలు మొత్తం పీక్ అవతల పడేస్తాడు ఒక సంతకంతో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్తూ బతిమలాడుతూ మీ ఉద్యోగాలను కాపాడుకోండి అని చెప్పి మీరు విరమించండి. డెడ్లైన్ పెట్టారు. ఈ డెడ్లైన్ లోపల మీరు విరమించండి. విరమించకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటుంది ప్రభుత్వం. వాలంటీర్ల వ్యవస్థతోటి మొత్తం నడిపిస్తారని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు వెంకటరామరెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుస్తుంది కదా. ప్లస్ జగన్మోహన్ రెడ్డి వాలకం, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఏంటి అనేది అందరికీ తెలుసు. సో తను ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు. గత 4.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరం పైగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి నేరుగా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆయన పిలిపిస్తే మినహా అని అంటే లేదని చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తారు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళు తప్ప, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు తప్ప ఎవరికైనా డైరెక్ట్గా పోయి మాట్లాడేటువంటి స్వేచ్ఛ కానీ స్వతంత్రం కానీ ఉందా అని అంటే లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తారు. సో అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఆయన చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి చెప్పాడు. ఆయనే చెప్పాడు, నాకే అపాయింట్మెంట్ ఉండదు, నేను పోయి మాట్లాడటానికి అపాయింట్మెంట్ ఉండదు, జగన్ ఏది చెప్తే అది చెయ్యండి, అనవసరంగా పెట్టుకొని రెచ్చగొడితే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి పదే వాళ్ళకి చెప్పి మీరు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుతానికైతే మీరు విరమించండి. విరమించకపోతే మాత్రం మీరు విపరీతమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు మున్సిపల్ ఉద్యోగులకు కూడా అదే చెప్పారు. మున్సిపల్ ఉద్యోగులకి అదే చెప్పారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు అదే చెప్పారు. అలాగే బీఆర్ఓలు యాడ్ అయ్యారు. మళ్ళీ బీఆర్ఓలకు అదే చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళా సమ్మెకి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరి పట్ల లిస్ట్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారు. సో తస్మాత్ జాగ్రత్త, మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో ఆలోచించుకోండి అని చెప్పి హెచ్చరించాడు వెంకటరామరెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని చేరవేశారు అంగన్వాడీలకి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగాలు పోగొట్టుకోవాలనుకుంటున్నారా? ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజ్ గారు. మిగతా సీఎంల మాదిరిగా కాదు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు అనేక మంది సీఎంలను చూస్తూ వచ్చాం. బట్ జగన్మోహన్ రెడ్డి వాలకం, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి యొక్క పందా వేరు. కాబట్టి మీరు ఆయన్ని చూసి నడుచుకోవాలి అంతే తప్ప మిమ్మల్ని చూసి ఆయన నడుచుకోడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయాలి తప్పితే మీరు చెప్పింది జగన్మోహన్ రెడ్డి చేయరు అనేది వెంకటరామరెడ్డి చెప్పారు. సో ఫైనల్గా వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పేసింది. సో దీంతో ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీలు ఏం చేస్తారు? అంగన్వాడీలు వాళ్ళ ఉద్యోగాలను ఓడగొట్టుకుంటారా? లేదంటే కర్నూలు జిల్లా గుంతకల్లు సంబంధించిన వెంకటరామరెడ్డి చెప్పినట్టు వింటారా? ఆల్రెడీ బొత్స సత్యనారాయణ చెప్పారు మేము పెంచేది లేదని చెప్పి, మేము పెంచమని కూడా చెప్పారు. ఇప్పుడు వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది కూడా చెప్పారు. అయినా కానీ మేము ఇట్నే సమ్మెలు చేస్తామంటే ఉద్యోగాలు పోతాయి, అంతకుమించి ఏం లేదు. ఉద్యోగాలు పోతాయని చెప్పి ఆయన వెంకటరామరెడ్డి చెప్పారు. సో ఉద్యోగాలు రేపు మాపు తీసేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కూడా అలాంటిదే. కాబట్టి ఎలాంటి నిర్ణయానికైనా, ఎలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధపడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు కదా, నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒకవేళ ఆధారాలు అంటే ఇప్పటివరకు ఛార్జ్ షీట్ లేదు. ఛార్జ్ షీట్ ఇవ్వాలి కదా. అరెస్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? 3 నెలలు అవుతుందా? మరి ఇంతవరకు ఛార్జ్ షీట్ లేదు. ఏది ఛార్జ్ షీట్? సో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించి లోపల పెట్టారు. సో అంగన్వాడీలు ఎంత అని చెప్పి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఉద్యోగాలు పోతాయి, పోయేటువంటి పరిస్థితులు దాపురించాయి, ఈ డెడ్లైన్ పెట్టారు, ఈ డెడ్లైన్ దాటిందంటే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దేనికైనా బహుశా సాహసం చేస్తారు.
అని మనం కూడా అనుకోవాలి. సాహసం చేస్తే అప్పుడు అనవసరంగా రోడ్డును పడతారు ఈ లక్షల మంది. ఓకే అది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఓకే